అది రాజమండ్రి కోర్టు కాంప్లెక్స్ వెలుపల ఉన్న సుదీర్ఘమైన వీధి. ఇరువైపులా పెద్ద పెద్ద రావి చెట్లు, మర్రి చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నీడన చిన్న చిన్న చెక్కబల్లలు, విరిగిన కుర్చీలు వేసుకుని స్థానిక లాయర్లు, అర్జీలు రాసే మునసబులు కూర్చొనున్నారు. సరిగ్గా అప్పుడే మన పార్వతీశంగారు బూట్ల కిర్రుకిర్రు శబ్దంతో అడుగుపెట్టారు. ఆ వింత వేషధారణ, లండన్ సూటు చూడగానే అందరూ రాయడం ఆపేసి నోరెళ్లబెట్టారు. వారిలో కామశాస్త్రి అనే ఒక పాత లాయర్ ముక్కుమీదున్న గుండ్రటి కళ్లద్దాలపైనుంచి చూస్తూ పక్కనున్న లాయర్లను పిలుస్తూ, ఒరే సుబ్బారావు, ఇటు చూడండయ్యా చకచకా, మన రాజమండ్రి కోర్టు వీధుల్లోకి ఎవరో వింత దొరగారు దిగారు. ఏమిటండి బాబు, ఎవరయ్యా నువ్వు? కొత్తగా ప్రాక్టీసు కోసం వచ్చావా? ఏ ఊరు? ఇక్కడ ఎవరినైనా పెద్ద లాయర్ని కలవాలా ఏమిటి? కామశాస్త్రి గారు, నేను ఎవరినో కలవడానికి, ఎవరికిందో అసిస్టెంట్గా చేరడానికి రాలేదండి. ఈ కోర్టుకే ఒక కొత్త చరిత్ర రాయడానికొచ్చాను. నా పేరు బారిస్టర్ పార్వతీశం. లండన్లో చదువుకుని సాక్షాత్తు బ్రిటిష్ రాజుగారి ముద్రతో లండన్ ఇంగ్లీష్తో ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడానికొచ్చాను అనగానే కామశాస్త్రి గట్టిగా నవ్వి చుట్టూ ఉన్న లాయర్లని పిలుస్తూ, అబ్బో, లండన్ నుంచి బారిస్టర్ గారు వచ్చారా? విన్నారా ఓయ్ సుబ్బారావు, లండన్ ద్వారా మన వీధిలోకి వచ్చాడు. అంతా సరే బాబు, లండన్లో చదివితే మాత్రం ఇక్కడ మన లోకల్ చట్టాలు వచ్చా? ఇక్కడ కోర్టులో వాదనలు తెలుగులో, ఇంగ్లీష్లో రెండింటిలోనూ సాగుతాయి. ఇక్కడ మునసబులు, జడ్జీలు అడిగే ప్రశ్నలకి నీ లండన్ చట్టాలు సరిపోతాయా? చట్టాల గురించా కామశాస్త్రి గారు మీరు మాట్లాడేది? లండన్లో నేను చదివిన చట్టాల ముందు ఇక్కడ పుస్తకాలు చాలా చిన్నవి. నేను ఒక్కసారి కోర్టు హాల్లో అడుగుపెట్టి ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్, దిస్ ఈజ్ ఇల్లీగల్ అని లండన్ యాసలో గొంతు పెంచానంటే ఇక్కడి జడ్జీలు కూడా భయపడి డిక్షనరీలు వెతుక్కోవాల్సిందే. రేపు నా మొదటి కేసుంది, మీరే చూస్తారు కదా నా లండన్ ప్రతాపం. ఇంతలో మరో లాయర్ సుబ్బారావు, కేసా? కొత్తగా రాగానే కేసు కూడా దొరికేసిందా బాబు? ఏంటది, మర్డర్ కేసా, దొంగతనమా? అనగానే పార్వతీశం కాస్త నసుగుతూ సుబ్బయ్య గారి కోడి గుర్తుకొచ్చి సర్దుకుంటూ, హబే, మర్డర్ కాదు, అంతకంటే పెద్ద అంతర్జాతీయ సమస్య. మా ఊరు సుబ్బయ్య గారి అంటే ఒక పెద్ద క్లయింట్ యొక్క ఆస్తికి సంబంధించిన కేసు. రేపు కోర్టు హాల్లో నేను ఇంగ్లీష్లో సెక్షన్లు చదువుతుంటే ఆ జడ్జి దొర నా వైపు చూసి తల ఊపాల్సిందే. సరే బాబు, నీ లండన్ ప్రతాపం రేపు కోర్టు హాల్లో చూస్తాం. కానీ ఒక మాట, ఇక్కడ జడ్జి దొర చాలా కోపిష్టి. ఇంగ్లీష్ తప్పులు మాట్లాడితే కోర్టులోనే నుంచోబెడతాడు, జాగ్రత్త. అనగానే పార్వతీశం తనలో తాను భయపడుతూ ఇలా అనుకుంటాడు, భయపడకు పార్వతీశం, లండన్ చలికి నీ బుర్ర గడ్డ కట్టలేదు. ఈ రాజమండ్రి జడ్జి నీకో లెక్క. రేపు కోర్టు హాల్లో నీ ఇంగ్లీష్ దెబ్బేంటో వీళ్లందరికీ చూపించి నీ నల్లకోటు పవరేంటో నిరూపించుకో. అలా రాజమండ్రి కోర్టు వీధిలో పాత లాయర్ల మధ్య తన లండన్ బారిస్టర్ పోజులను పరిచయం చేశాడు పార్వతీశం. మరుసటి రోజు రాజమండ్రి కోర్టు హాల్ అంతా శ్మశాన వైరాగ్యంలాంటి నిశ్శబ్దంతో ఉంది. లాయర్ల టేబుళ్ల మీద లావుపాటి చట్టాల పుస్తకాలు దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. జడ్జి సీట్లో ఒక తెల్లదొర స్మిత్ గంభీరంగా ఎర్రటి ముఖంతో కూర్చుని ముక్కు చివరకు జారుతున్న కళ్లద్దాల పైనుంచి హాల్లో ఉన్నవాళ్లందరినీ వింత పక్షిలా చూస్తున్నాడు. కోర్టు క్లర్కు బల్లమీద గట్టిగా చరుస్తూ ఈ రోజు కేసుల పేర్లు చదువుతున్నాడు. మన పార్వతీశంగారు తన నల్లకోటును 1కి 10 సార్లు సర్దుకుంటూ తెల్ల టోపీని ఎడమ చేత్తో గుండెలకు హత్తుకుని లండన్ బారిస్టరులాగా ఛాతీ ముందుకు పెట్టి లాయర్ల బోనులో నిలబడ్డారు. ఆయన ఇంగ్లీషు బూట్లు కదిలినప్పుడల్లా కిర్రుకిర్రుమంటూ కోర్టు హాలు నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతున్నారు. కేస్ నంబర్ 420 మొగల్తూరు గ్రామ వాస్తవ్యులు సుబ్బయ్య వర్సెస్ రామజోగి, కోడిగుడ్డు దొంగతనం, పెరట్లో అక్రమ ప్రవేశం మరియు పరువు నష్టం కేసు అని కోర్టు క్లర్కు అరుస్తాడు. ఆ మాటలు విన్న జడ్జి వింతగా చూస్తూ, వాట్? హ్యాండ్ ఎగ్ థెఫ్ట్ కేస్? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ ఇన్ మై కోర్ట్? హూ ఇస్ ద లాయర్ ఫర్ ది ప్లెయింటిఫ్? అని కోపంగా అరవటం, బోనులో నుంచి ఒక్క అడుగు ముందుకేసి గట్టిగా గొంతు సవరించుకుంటూ లండన్లో ఉన్నప్పుడు ముసలి దొరల దగ్గర విన్న యాసను పూర్తిగా పులుముకుంటూ, మై లార్డ్, ఐ యామ్ బారిస్టర్ పార్వతీశం అట్లా, ఫ్రెష్లీ రిటర్న్స్ ఫ్రమ్ లండన్ కాలేజ్. ఐ యామ్ అపీరింగ్ ఫర్ ది గ్రేట్ ప్లెయింటిఫ్ మిస్టర్ సుబ్బయ్య, మై లార్డ్. అనగానే జడ్జి స్మిత్ బారిస్టర్ లండన్ అనగానే కొంచెం ఆశ్చర్యంగా కళ్లద్దాలు సరిచేసుకుని, ఓహో, లండన్ బారిస్టరా? ఐ సీ. వెరీ గుడ్. టెల్ మీ మిస్టర్ పార్వతీశం, what is your case? Quick! My lord, this is not a simple case. This is a very big international crime. Defendant Ramajogi's hand illegally came into my client Subbaya's peradu.
and it did Penta there, my lord. Not only Penta, it also donglinching my client's Kodiguddu. This is a clear case of law of torts and criminal trespass, my lord. ఈ మాటలు వినగానే కోర్టు హాల్లో వెనక బెంచీల్లో కూర్చున్న కామశాస్త్రి సుబ్బారావు మిగతా లోకల్ లాయర్లందరూ నవ్వు ఆపుకోలేక నల్లకోట్ల ముసుగుల్లో నోళ్లు మూసుకుని బెంచీలు ఊగిపోయేలా నవ్వటం మొదలుపెట్టారు. ఇక జడ్జి స్మిత్ కి అసలు ముక్క అర్థం కాక తలగీక్కుంటూ చిరాగ్గా, వెయిట్ వెయిట్, స్టాప్ ఇట్ మిస్టర్ పార్వతీశం. వాట్ ఈస్ దిస్ పెంటా అండ్ దొంగిలించింగ్? ఐ హావ్ నెవర్ హర్డ్ దిస్ వర్డ్స్ ఇన్ బ్రిటిష్ లా. స్పీక్ ఇన్ ప్రాపర్ ఇంగ్లీష్. ఆర్ యు రియల్లీ బ్రిటిష్ బారిస్టర్ ఆర్ ఎ ఫ్రాడ్? No fraud, my lord. I am pure London returns barrister. My patta is in my dabba. Penta means hen droppings with bad smell, my lord. And donglinching means the illegal act of taking the egg without permission. The defendant Ramajogaya is a very bad man. He shows no respect for British law and my client's parvo. ఆ గుడ్డు సుబ్బయ్య గారి ప్రాణం, మై లార్డ్. అని మళ్లీ అరవడంతో ఆ జడ్జి చేతిలో ఉన్న కలం కింద పడేసి తల పట్టుకుంటూ, ఆర్ యు రియల్లీ బ్రిటిష్ బ్యారిస్టర్ ఆర్ ఎ ఫ్రాడ్? ఓ మై గాడ్! ఒక కోడిగుడ్డు పంచాయతీకి లండన్ చట్టాలు అంతర్జాతీయ నేరాలు అని నా బుర్ర పాడు చేస్తున్నావా మిస్టర్ పార్వతీశం? సరిగ్గా వాదించు, లేదా నిన్ను కోర్టు నుంచి అవతలకి తోసేస్తాను. కోర్టు హాల్లో వేడి పెరుగుతోంది. జడ్జి స్మిత్ గారు రుమాల్తో తన తెల్లటి ముఖాన్ని తుడుచుకుంటూ బల్లమీదున్న లావుపాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పుస్తకాన్ని విసురుగా తిరిగేస్తున్నారు. పార్వతీశం గారు మాత్రం తన ఇంగ్లీషు బూట్ల మీద నిలబడి జడ్జి దొర తన లండన్ ఇంగ్లీషుకి ఇంప్రెస్ అయిపోయారని లోలోపల మురిసిపోతున్నారు. వెనక బెంచీల్లో ఉన్న లాయర్ కామశాస్త్రి గారు నవ్వాపుకుంటూ తన వంతు కోసం ఎదురుచూస్తున్నారు. సరే మిస్టర్ బారిస్టర్, నీ పెంటా దొంగిలించింగ్ కథలు పక్కన పెట్టు. ఒక కోడి పక్కింటి పెరట్లో వెళ్లి గుడ్డు పెడితే అది దొంగతనం ఎలా అవుతుంది? దానికి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో ఏ సెక్షన్ కింద నా కోర్టు శిక్ష వెయ్యాలో నువ్వు చదివిన లండన్ చట్టాల పుస్తకాల్లో ఎక్కడైనా రాసి ఉందా? టెల్ మీ ద సెక్షన్ నెంబర్. దాంతో పార్వతీశం ఒక్కసారిగా కంగారుపడి లోలోపల బుర్రగీక్కుంటూ, నాయనో, లండన్లో ఉన్నప్పుడు లార్డ్ మెకాల్ చట్టాలన్నీ చదివాను కానీ ఈ కోడిగుడ్డు ఏ సెక్షన్ కిందకొస్తుందో ఆ ముసల్దొరలు చెప్పలేదే. అయినా భయపడకూడదు, ఏదో ఒక బ్రిటిష్ సెక్షన్ పడేయాలి అని తనలో తాననుకుని తన గొంతు గంభీరంగా మార్చి, మై లార్డ్, అకార్డింగ్ టు ఇంగ్లాండ్ కింగ్స్ కామన్ లా, ఒకరి ప్రైవేట్ ల్యాండ్లోకి ఇంకొకరి వస్తువులు గాని జంతువులు గాని పర్మిషన్ లేకుండా ప్రవేశిస్తే దాన్ని ఖచ్చితమైన చట్ట ఉల్లంఘన అంటారు. ఈ కోడి పెట్టిన గుడ్డు మై క్లయింట్ భూమి మీద పడింది కాబట్టి లా ఆఫ్ అటాచ్మెంట్ ప్రకారం ఆ గుడ్డు మై క్లయింట్స్ ప్రాపర్టీ. డిఫెండెంట్ రామజోగి దాన్ని దొంగతనంగా తీసుకెళ్తాం హౌస్ బ్రేకింగ్ మరియు అంతర్జాతీయ దోపిడీ కిందకే వస్తుంది, మై లార్డ్. ఈ మాట వినగానే ప్రతివాది లాయర్ కామశాస్త్రి గారు ఇక తట్టుకోలేక నవ్వుకుంటూ చురుగ్గా లేచి నిలబడ్డారు. మై లార్డ్, మన లండన్ రిటర్న్ బారిస్టర్ గారు ఇంగ్లాండ్ రాజుగారి చట్టాలు చాలా బాగానే చదివారు కానీ మన దేశ చట్టాలు మర్చిపోయినట్టున్నారు. ఆ కోడి మా క్లయింట్ రామజోగిది. కోడి ఎక్కడ గుడ్డు పెట్టినా అది కోడి యజమానికే సొంతమవుతుంది కానీ ఆ భూమి యజమానికి కాదు. అయినా ఒక కోడిగుడ్డు కోసం ఇంత పెద్ద కోర్టు సమయాన్ని వృధా చేస్తున్న ఈ కేసు అసలు సెక్షన్ల పరిధిలోకి రాదు. కాబట్టి ఈ కేసును వెంటనే కొట్టేయాల్సిందిగా కోరుతున్నాను, మై లార్డ్ అని అంటాడు. దాంతో పార్వతీశం కోపంతో ఊగిపోతూ తన చేతిలో ఉన్న గొడుగును కామశాస్త్రి వైపు ఒక కత్తిలా చూపిస్తూ కోర్టు నిబంధనలు పూర్తిగా మర్చిపోయి, ఐ అబ్జెక్ట్, మై లార్డ్. దిస్ ఈజ్ చీటింగ్. కామశాస్త్రి ఈజ్ టెల్లింగ్ పచ్చి అబద్ధాలు. లండన్ కోర్టులో ఇలాంటి తప్పుడు వాదనలు చెబితే జడ్జిలు లాయర్ల తలపై ఉన్న తెల్ల విగ్గులు ఊడదీసి మరీ కొడతారు. సుబ్బయ్య గారి వంశపరువు, నా 50 రూపాయల ఫీజు అంతా ఆ కోడిగుడ్డులోనే దాగున్నాయి, మై లార్డ్. మీరు రామజోగికి శిక్ష వేయాల్సిందే. జడ్జి పార్వతీశం గొడుగు తిప్పడం చూసి కంగు తిని గట్టిగా సుత్తితో బెంచ్ మీద కొడుతూ, సైలెన్స్! ఆర్డర్! ఆర్డర్ ఇన్ ద కోర్ట్! మిస్టర్ పార్వతీశం, డౌన్ యువర్ అంబ్రెల్లా. కోర్టు హాలులోకి గొడుగు తెచ్చి జడ్జి ముందే తిప్పుతావా? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? బ్రిటిష్ బారిస్టర్ అని గౌరవమిస్తే ఒక కోడిగుడ్డు పంచాయతీని బ్రిటిష్ పార్లమెంట్ దాకా తీసుకెళ్తావా? ఐ హావ్ హర్డ్ ఎనఫ్. ఐ యామ్ డిస్మిసింగ్ ది కేస్ రైట్ నౌ. దిస్ కేస్ డిస్మిస్డ్ అని అనడంతో పార్వతీశం నోరు తెరిచి, బట్ మై లార్డ్, ఆ గుడ్డు. నో బట్స్. గెట్ అవుట్ ఫ్రమ్ మై కోర్ట్.
బిఫోర్ ఐ పుట్ యు ఇన్ జైల్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అలా జడ్జి దొర గెటౌట్ అనగానే మన పార్వతీశం గారు చెమటలు కక్కేస్తూ నలిగిపోయిన కోటును పట్టుకుని ఉగురుస్తూ బయటకొచ్చారు. అప్పటికే అరుగుమీద కాపు కాస్తున్న మొగల్తూరు సుబ్బయ్య గారు పార్వతీశం గారిని చూడగానే ఆశగా చుట్టూ ఉన్న జనాన్ని తోసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది బాబు బారిస్టర్ గారు? లోపల మీ ఇంగ్లీష్ అరుపులు బయట వరకు వినపడ్డాయి. ఆ తెల్ల జడ్జి దొరకే మన లండన్ చట్టాలు చెప్పి మన రామజోగ్ గారికి ఊరి శిక్ష ఇచ్చావా? ఆ కోడిగుడ్డు మనకొచ్చేసిందా? చెప్పండి బాబా అని అడుగుతాడు. దాంతో పార్వతీశం రుమాలుతో మొహం మీద చెమటలు తుడుచుకుంటూ కోటు కాలర్ వదిలించుకుని చిరాగ్గా, సుబ్బయ్య గారు, ముందు నా కోట్ వదలండి. ఆ జడ్జి దొరకే అసలు చట్టాలు తెలియవు. నేను లండన్ ఇంగ్లీష్లో లా ఆఫ్ టోర్ట్స్ గురించి మేధోమథనం చేస్తుంటే ఆయనకి మన ఊరు పెంట ముచ్చట్లో కోడిగుడ్డు సెక్షన్లో కావాల్సి వచ్చాయా? మీ కోడి పెట్టిన గుడ్డు బరువుని ఆ బ్రిటిష్ సామ్రాజ్య న్యాయస్థానం తట్టుకోలేకపోయింది. అందుకే కేసును కొట్టేశారు. ఆ మాటలు విని సుబ్బయ్య నోరెళ్లబెట్టి చేతిలో ఉన్న కర్రను కింద పడేస్తూ, ఆ కేసు కొట్టేయడమా? అంటే నా కోడిగుడ్డు రామజోగ్ గడి పాలేనట్టేనా? మరి నా పరువు మాటేడు బాబు. ఊరంతా తిరిగి మా బారిస్టర్ గారు లండన్ చట్టంతో గుడ్డు తెత్తారని చెప్పానే, అంతా పాయేనా? సుబ్బయ్య గారు, పరువు గురించి మీరేం చింతించకండి. లోపల నేను వాదిస్తుంటే ఆ జడ్జి ద్వారా నా గొడుగు చూసి ఎంతలా భయపడిపోయారంటే ఇంకొక నిమిషం అక్కడే ఉంటే నన్నే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద బోన్లో నించోబెట్టేవాడు. అంతటి లండన్ లాయర్ మీ తరపున వాదించడమే మీ పరువుకి ఒక పెద్ద సర్టిఫికేట్. సర్టిఫికెట్ సరే బాబు, మరి నేను మీకు ఇస్తానన్న 1/2 కేజీ గడ్డనెయ్యి, 2 నాణ్యమైన దోసకాయలు పీజు సంగతేటి? కేసు ఓడిపోయాక కూడా ఆ నెయ్యి మీ అమ్మగారికి పంపించాలా ఏటి? ఆ మాటలకు పార్వతీశం కోపంతో ఊగిపోతూ, సుబ్బయ్య గారు, ఒక అంతర్జాతీయ బారిస్టర్ ఫీజుని దోసకాయలతో నెయ్యితో ముడిపెడతారా? ఇక మీదటి ఇలాంటి కోడిగుడ్డు కేసులు, గేదెపాల పంచాయతీలు నా దగ్గరికి తేవద్దు. నా రేంజ్కి ఇవి అస్సలు సరిపోవు. నేను రేపే మద్రాస్ మేలేకి మద్రాస్ హైకోర్టుకు వెళ్తున్నాను. అక్కడి లార్డ్స్ ముందు నా లండన్ చట్టాల సత్తా ఏంటో చూపిస్తాను అని అంటాడు. ఆ మాటలకు సుబ్బయ్య నవ్వుకుంటూ కర్ర తీసుకుని వెనక్కి నడుస్తూ, ఏళ్ళు బాబా ఎల్లు, మద్రాసు వెళ్ళి అక్కడ కోళ్ల మీద కాకుండా కాకుల మీద కేసులేసుకో. మా మొగల్తూరు ఆవకాయన్నం తిని రాజమండ్రి కోర్టులో కోడిగుడ్డుకే చూడిపోయిన మొదటి బారిస్టర్వి నువ్వేనయ్యా. అలా మన బారిస్టర్ పార్వతీశం గారి మొదటి కేసు రాజమండ్రి కోర్టులో ఒక పెద్ద ప్రహసనంగా ముగిసింది. సుబ్బయ్య గారి వెటకారం భరించలేక ఈ చిన్న కోర్టులు తన మేధస్సుకు తగవని భావించి వెంటనే మద్రాసు ప్రయాణానికి సన్నాహాలు మొదలుపెట్టారు మన లండన్ మొనగాడు. మరి ఆ కాలపు మద్రాసు మెయిలు రైలు ప్రయాణంలో మన పార్వతీశం గారికి ఎలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయో, తెల్లదొరలతో ఎలాంటి ఇంగ్లీష్ ఫైట్ జరిగిందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.